పలుకు ప్రలదంబును దండంబు పరుసదనము. ఇది చాలా పెద్ద విశేషమండి. దండంబు పరుసదనము అంటే కర్ర వాడేటప్పుడు అన్నది బాహ్యార్థం. అంటే శిక్ష విధించేటప్పుడు పారుష్యము పనికిరాదు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శిక్ష ఎప్పుడు వేస్తారు? అవతలవాడు నేరం చేస్తే, దోషం చేస్తే, తప్పు చేస్తే. శాస్త్ర దృష్టిలో ఏమిటంటే ఎప్పుడైనా సరే దండాన్ని ప్రయోగించే ముందు, అంటే శిక్షని వేసే ముందు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అని. అందులో ఏ 3 విషయములు ప్రధానములు అన్నది శాస్త్రం పరిశీలిస్తుంది. 1 అభిప్రాయము, 2 పొరపాటు, 3 తప్పు. ఈ 3టిని దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఇది చేస్తున్నప్పుడు ఆయన ఏ అభిప్రాయంతో చేశాడు? భాగవతంలో ఒక విశేషం చెప్తారు. బెడిదంబైన కుష్ట మహాగదంబుచే అంటారు. ఒంటి మీద కుష్టు వ్యాధి పుట్టిందనుకోండి, తెల్లటి మచ్చ వస్తుంది. ముందు నల్లటి వాడిని ఇన్నాళ్ళకి తెల్లటి మచ్చ వచ్చింది, ఎంత బాగుందో, నా ఒళ్ళు చర్మం తెల్లగా ఉంది అని పోషించాడు అనుకోండి, అది వేలు ఊడిపోతుంది. భృత్యులొప్పని పని చేసిన ప్రయత్నపూర్వక దోషాలు చేస్తున్నారనుకోండి, అప్పుడు దండన విధించవలసింది. ఎందుకని అంటే అలా దండన వేయకపోతే ఆ పైన ఉన్నటువంటి ప్రభువు దెబ్బతింటాడు, ఆయనకి అసమర్థుడు అన్న పేరు వస్తుంది. అప్పుడు వేలు ఊడిపోయినట్టు చేసిన కుష్ఠవ్యాధి తెల్లగా కనపడినా ఊరుకోవడానికి వీల్లేదు. కానీ అక్కడ అభిప్రాయమును పట్టి దండన విధించాలి. ఇది ఎవరు చెయ్యగలరు అంటే ఆ శాస్త్రమునందు నిష్ణాతులుంటారు, వాళ్ళని న్యాయమూర్తులు అని పిలుస్తారు. అది ప్రభుత్వం, అది మహారాజు. వాళ్ళు మాత్రమే ఏ వ్యక్తి యొక్క జీవన శైలిని బట్టి వాళ్ళకి ఈ దండన వెయ్యొచ్చా వెయ్యకూడదా పరిశీలనం చేసి దండన వేస్తారు. తప్ప నీకొకటి తప్పని అనిపించిందనుకో, వెంటనే నువ్వే తప్పుకి నిర్ణయం చేసేసేవాడిలా, నువ్వే న్యాయమూర్తిలా, అవతలవాడు తప్పు చేసేశాడని నువ్వే తీర్పు చెప్పేసి నువ్వే దండన వేసేసి, అది ఏదైనా కావచ్చు, అది మనిషిని కొట్టకపోవచ్చు, మనిషి రూపాన్ని పొందిన బొమ్మ చేసి కొట్టినా చట్టం నీ చేతిలోకి నువ్వు తీసుకున్నట్టు. నువ్వెలా వేస్తావు? అలా వెయ్యవలసినది వేరొకరున్నారు, నువ్వెవరు వేయడానికి? తప్పది. అంటే దండన వెయ్యవలసిన వాళ్ళు వెయ్యాలి. వాళ్ళు ఈ 3టిని దృష్టిలో పెట్టుకుంటారు, పెట్టుకుని దండన విధిస్తారు, తప్పించి అది చటుక్కున వేసేది కాదు. అందుకే ఇప్పటికీ ఒక విషయం చెప్తారు. కృష్ణదేవరాయల వారు రాచరికాన్ని పొంది పట్టాభిషేకం పొందడానికి వెడుతున్నాడు. అప్పాజీ అంటే తండ్రి అని పిలిచేవాడు, నాన్నగారు అని. తిమ్మరుసు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇక వెళ్ళి పట్టాభిషేకం పొందాడనుకోండి, తిమ్మరుసు కూడా రాయలవారి కన్నా స్థానం తక్కువే, ఇంకా ప్రధానమంత్రి కాబట్టి. ఆయన చక్రవర్తి, మహాప్రభు. తిమ్మరుసు అన్నాడు, ఒక్కసారి రాయా లోపలికి రా అన్నాడు. ఏమో ఎందుకు పిలిచాడో, అప్పాజీ మీద గౌరవం. లోపలికి వెళ్ళాడు కృష్ణదేవరాయల వారు. ఒక్కసారి నన్ను చూడు అన్నాడు. ఏం అప్పాజీ అని ఇలా చూశాడు. ఈడ్చి కొట్టాడు అప్పాజీ చెంప మీద. అబ్బా అని ఇలా పట్టుకున్నాడు, కన్నుల వెంట నీరు కాదు. ఏం అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ కొట్టారంటే ఏదో ఉంది, ఆయన అనవసరంగా కొట్టరు అని ఇలా పట్టుకుని కన్నుల నీరు కారి ఊరుకున్నాడు. వెంటనే తిమ్మరుసు అన్నాడు, ఇంకొక 5 నిమిషాలలో మీకు పట్టాభిషేకం అవుతుంది. పట్టాభిషేకం అయిన తరువాత మీకు దండన వెయ్యగలిగిన శక్తి ఇక నాకుండదు. నేను మంత్రిని, మీరు ప్రభువు. మీరు దండన వేస్తుంటారు. దండన విధించేటప్పుడు అవతల వారి యొక్క జీవితం ఎటువంటిది, తప్పు చేసిన వారా, పొరపాటు చేసిన వారా, స్వభావం ఎట్టిది అన్నది చూడకుండా దండన విధిస్తే ప్రభువు అవతల వారు ఎంత బాధపడతారో. దండన వేసే ముందు ఈ 3 విషయములను దృష్టిలో పెట్టుకోవడం, జ్ఞాపకం ఉంచుకోండి చెప్పడానికి. నోటికొచ్చిన దండన చటుక్కుని రాజుని కదా అని వేసేస్తే ఎంత బాధపడతారో మీకు గుర్తుండిపోవడానికి. అంత దెబ్బ కొట్టాను ప్రభు, ఇక పైన కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకుని దండన విధించండి మీరు ప్రభువుగా అన్నాడు. అందుకే తరువాతి కాలంలో కృష్ణదేవరాయల వారు ఎంత కీర్తి సంపాదించాడు పరిపాలకుడుగా. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, అంత గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందాడంటే అప్పాజీ కొట్టిన ఒక్క దెబ్బ
ఆయనని అంత గొప్ప మహారాజుగా నిలబెట్టి దండన వేసేటప్పుడు పాటించవలసిన నియమాన్ని జ్ఞాపకం చేసింది. అంతేకాని దండన యందు పారుష్యము పనికిరాదు. ఒకటి, ఎప్పుడూ కూడా సమాజ సంబంధమైన విషయములో దండన నీవు తీసుకొనరాదు. వీడు దొంగ, నీ ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయినా కొట్టే అధికారం నీది కాదు. నువ్వు పట్టుకెళ్ళి రక్షక భట స్థానమునందు అప్పజెప్పాలి. అది ఎంతో అవసరమైతే తప్ప అవతల వారి జోలికి వెళ్ళడం అన్న మాట లేనే లేదు. ఏదో తన మాన ప్రాణ రక్షణాదుల యందు మాత్రమే. అయినప్పుడు దండన విషయంలో పరిధిని అధిగమించడం అలవాటైపోతే అది వ్యసనము. దాని వలన ఏదో తృప్తి పొందాలనుకొని అర్థం లేని తెంపరితనంతో కూడుకున్న జీవితానికి అలవాటు పడిపోతావు స్మా. అందుకని దాని జోలికి వెళ్ళవద్దు. అది క్రోధ సంబంధము. ఎంత గొప్పగా మాట్లాడాడండి విదురుడు. నిజంగా మహానుభావుడు. జీవితాలు బాగుపడడానికి ఎవరు ఎలా ప్రవర్తించాలో అసలు విదురునీతిలో లేనిదేముంది? విదురునీతి అలవాటైన వాడు, విదురునీతిని జీవితంలో జీర్ణం చేసుకున్నవాడు ఎంత గొప్ప వ్యక్తిగానో సమాజంలో నిలబడగలడు, ఆ స్థాయికి ఎదగగలడు. కాబట్టి దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత. ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత హేళగా, అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టేది. డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంత ప్రమాదకరమైన అలవాటు. అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనక తరాలకి ద్రోహం చేసినట్టు. తనకి కావలసింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు. ఈ రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి. నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఉండాలా? శరీరములు శాశ్వతములు కావుగా, కాబట్టి వాళ్ళకు ఉంచాలా? ఉంచకుండా ఖర్చు పెట్టేయడం అదొక పిచ్చి. అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకుని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు. అలా ఉండకూడదు జీవితం. అందుకే తనకి తాను కావలసింది ఖర్చు పెట్టుకోని వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు. రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు. అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము. లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు. లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా? దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం, వ్యసనముల కొరకు వెళ్ళిపోతుంది అది చివరికి. కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు. ఇవి 7 కూడా వ్యసనములు. కొన్ని కామ సంబంధములు, కొన్ని క్రోధ సంబంధములు. ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తెక్కించడానికి పనికొస్తాయేమో, కానీ మనిషి మాత్రం చిట్ట చివర భ్రష్టుడైపోతాడు. అందుకే వీటి జోలికి వెళ్ళవద్దు అని విదురుడు 7 మనకి ప్రబోధం చేశాడు. ధృతరాష్ట్రుడిని అడ్డిపెట్టి. ధృతరాష్ట్రుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసి ఉంటే విదురుడు ఇన్ని చెప్పడానికి అవకాశం ఉండేదా? నిద్ర పట్టకపోవడం ఒక అదృష్టం అయితే, నిద్ర పట్టనప్పుడు మళ్ళీ ఏ పాటలో వింటాను కాసేపు వీణ వాయించండి అంటే ధృతరాష్ట్రుడికి వీణ వాయించారు ఏంటి? వీణ వాయిస్తారు. బాగా విసరండి అంటే ఇంకా బాగా విసురుతారు. కాళ్ళు ఇంకో 2 నొక్కండి అంటే నొక్కుతారు. ఇదేమీ కాకుండా ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చి కాసిని మంచి మాటలు చెప్తే బాగుండు అని విదురుణ్ణి పిలవడం, ఆ విదురుడు ఇప్పుడు చెప్పడం ఏమిటి? వేళ కాని వేళ రాత్రి 11 అవుతుంటే అనకుండా మహానుభావుడు చెప్పడం, ఆ చాలే ఇంక నిద్ర వచ్చేసింది వెళ్ళిపో అనకుండా వినడం. బహుశా భగవంతుడు రాబో కాలాల్లో జనానికి అందాలి, విదురుడికి ఇంత గొప్ప వేదిక ఇస్తేనే. అంటే అంత రాత్రి వేళ జాగ్రత్తగా వినగలిగినటువంటి లక్షణమున్న వాళ్ళైనటువంటి శ్రోతలు దొరికితేనే విదురునీతి చెప్పాలేమో. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం మన బ్రతుకులు తెల్లవారడానికి పనికొచ్చింది.
విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతూ సప్త వ్యసనముల గురించి మాట్లాడాడు. కామక్రోధజనితమైనటువంటి హద్దులేని ప్రేయస్సును కూడుకున్నటువంటి అభిలాష ఏది ఉంటుందో అదే వ్యసనముగా మారుతుంది. ఆచార సంబంధమైనటువంటి విషయంలో కొన్ని ప్రధానమైన వాటిని ప్రస్తావిస్తున్నాడు. తగిన వేషంబు తను తాను పొగడకొనమి నొచ్చియును కీడు వలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసేయు. నడవడి అంటే ప్రవర్తన, ఆచారము. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఎన్ని తెలిసున్నాయి అన్నదానికన్నా తెలిసున్న విషయాలలో మీరు ఎన్నిటిని పాటిస్తారు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అభ్యాసములోకి రానిది, అనుష్ఠాన పర్యంతంలోకి రానిది, ఉపాసన క్రమంలోకి రానిది ఎంత తెలుసుకున్న ఉపయోగం ఏమీ ఉండదు. అది మొట్టమొదట ఆచరించడం ప్రారంభం కావాలి. అసలు నిజానికి ఒక వ్యక్తి గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆయన ఎంత ఆచరణ చేస్తాడు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అందులో నడవడి కొప్పుసీయు, ప్రవర్తనకి అత్యంత సౌందర్యవంతములై ప్రవర్తనని రాణింపచేసేటటువంటివై మనిషిని కీర్తివంతుణ్ణి చేసేవి, భగవంతుడికి దగ్గర చేసేవి కొన్ని ప్రధానమైనటువంటి ఆచారములను మాట్లాడుతున్నాడు. వేదం ఆచారకాండ మాట్లాడింది. కానీ విదురుడు మాట్లాడడంలో ఒక గొప్పతనం ఉంటుంది. అది ఏమిటి అంటే విదురుడు కేవలముగా ఏదో వస్త్రధారణకి సంబంధించిన విషయమో, స్నాన సంకల్పమో, దాన సంకల్పమో, లేకపోతే ఏదో పితృదేవతలకి చేసే శ్రాద్ధ సంకల్పమో, యజ్ఞయాగాది క్రతువుల గురించో వాటికి మాత్రమే పరిమితము కాలేదు. మనిషి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశములు అంటే మనసుతో పాటించవలసినవి, శరీరము పాటించవలసినవి, బాహ్యాభ్యంతర శౌచము కొరకు పాటించవలసిన ప్రధానమైనటువంటి వాటిని 5 పేర్కొంటున్నాడు. ఈ 5 మనిషి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు. అందులో మొట్టమొదట ప్రస్తావన దేని గురించి చేశాడు అంటే తగిన వేషంబు. మనిషి ఎక్కడికి వెడుతున్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి ఆయన యొక్క వేషం ఉండాలి. వేషము అంటే వస్త్రధారణ అన్నది ప్రధానంగా తీసుకోండి మీరు. ఆయన ఏ పని మీద వెడుతున్నాడు, ఏ ప్రదేశానికి వెడుతున్నాడు దానికి తగినట్టుగా ఉండాలి. ఎక్కడ ఉన్నప్పుడు అక్కడి వేషాన్ని పాటించాలి. ఎక్కడ ఏ ఆచారమును పాటించాలో ఆ ఆచారమును పాటించాలి. మీరు ఒక శివలింగానికి అభిషేకం చేస్తున్నారనుకోండి, నా రుద్రో రుద్రమర్చయిత్ మహన్యాసం చేసి శ్రద్ధాభక్తులతో శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే అభిషేక కార్యక్రమాన్ని చెయ్యాలి. ఒక పూజ చేస్తున్నారనుకోండి, మన సొంతం కాదు, షోడశోపచారములు శాస్త్రము చేత ఏవి నిర్దేశింపబడ్డాయో వాటిని ఎలా చెయ్యమని చెప్పారో అలా చెయ్యాలి. తగిన వేషంబు అంటే శాస్త్రము చేత ఎలా విధింపబడినదో దానిని అలా చెయ్యవలెను. ఉదాహరణకి మీకు ఆచమనీయం తీసుకున్నాడండి అంటారు. ఆచమనం చేశాడు అంటే మన ఇష్టం కాదు, చేతిలో ఎన్ని నీళ్లు పోసుకోవాలి అన్నది. మినపగింజ మునిగినంత నీరు మాత్రమే తీసుకుని చేతిని ఎటువంటి భంగిమలో పెట్టాలో అలా ఉంచి కింది పెరివి ఎక్కడ తాకాలో అక్కడే చేతిని తాకి శబ్దము కాకుండా నీటిని 3 పర్యాయములు లోపల పుచ్చుకునేటప్పుడు మొదటిసారి పుచ్చుకున్న నీరు గుటకపడి లోపలికి వెళ్ళిన తరువాత రెండవసారి సావధానంగా భగవన్నామంతో ఏ 3 భగవన్నామములు చెప్పబడ్డాయో ఆ 3 భగవన్నామములను పలుకుతూ లోపలికి పుచ్చుకోవాలి. అంతేకాని నాకు ఫలానా నామం ఇష్టమండి, శ్రీరామనామం నాకు చాలా ఇష్టం, అందుకని కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ అనను, అందులో రామాయి స్వాహ అంటాను అంటే కుదరదు. రామనామం చాలా గొప్పదే. చాలా గొప్పదైన ఆచమనం చేసేటప్పుడు మాత్రం 3 విధింపబడలేదు. ఎందుకు విధింపబడలేదు అంటే ఋషులు
స్వరపేటికని సంరక్షణ చేయడం కోసం శబ్దములు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతాయో ఆ అక్షరమును పలికించారు. ఉదాహరణకి కే కే అంటున్నాను అనుకోండి, నాలుక వంగి పైన ఉన్నటువంటి నోటి యొక్క దవడ లోపలి భాగం ఉంటుంది కదా, ఆ పై భాగాన్ని తాకుతుంది. కే కే అన్నప్పుడు ఆ అంగిటిని తగిడితే తప్ప ఆ శబ్దం రాదు. అన్నాను అనుకోండి, నాలుక చివర భాగము దంతపంక్తి యొక్క వెనక తాకితే తప్ప నకారము పలకదు. మా అన్నాను అనుకోండి, రెండు పెదవులు కలిస్తే తప్ప మకారము పలకదు. అంటే ప్రధానమైన శబ్దములు ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానములు ఏవో వాటిని స్పృశించినప్పుడు నాలుక కానీ పెదవులు కానీ స్వరపేటిక తట్టుకుని చాలా కాలం నిలబడి మాట్లాడడానికి వీలుగా దాన్ని కందెన వేసి బాగా ఉపయుక్తం చెయ్యడానికి కేశవ, నారాయణ, మాధవ అన్న నామములను తీసుకుని మినపగింజ మునిగినంత నీటి చేత బాగా ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా చెయ్యడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ, దాని ఆంతర ప్రయోజనం. అది బాహ్య ప్రయోజనం. భగవన్నామంతో 3 మార్లు పుచ్చుకున్నటువంటి నీరు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్వేగములను చల్లార్చి మనసు ఏ ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన క్రమం మీద నిలబడడానికి కారణమవుతుంది. ప్రభు దర్శనానికి వెళ్ళారనుకోండి, అప్పుడు వేసుకోవలసినటువంటి వస్త్రాలు అప్పుడు తొడుక్కోవాలి. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా అంటారు భాగవతంలో. ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న బట్టల్లో ఉత్తమమైనటువంటి వస్త్రములను ధరించి పరమ గౌరవంతో ప్రభువు యొక్క దర్శనానికి వెడతారు. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన వస్త్రధారణ ఉంటుంది. భగవదారాధన చేస్తున్నాడు అనుకోండి పురుషుడు, పైన ఉత్తరీయము విన ఇక ఏ వస్త్రం ఉండకూడదు. గాలిగది కదులుతుంటే గుండె కనపడాలి, కనపడేటట్టుగా పూజ చెయ్యాలి. ఎక్కడ ఏ వేషాన్ని ధరించమని చెప్పిందో ఆ వేషాన్ని ధరించాలి. ఎక్కడ ఏ పూజ ఎలా చెయ్యబడిందని చెప్పిందో అలాగే చెయ్యాలి. ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకో. అసలు అలా ఉండడం మనిషి జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని సంతరించుకోవడం. అలా ఉండడం చేత కాలేదనుకోండి, మీరు నియమమునకు వశవర్తి కావడానికి అంగీకరించడం లేదు. ఒక నియమము పెట్టబడింది, ఆ నియమాన్ని మీరు ఔదల దాల్చడం మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వేషంలో ఉంటాడు. పూర్వం మంత్రి అంటే రాజ్యంలో ఉండేటటువంటి మంత్రిది ఒక వేషధారణ, ఒక సేనాధిపతి ఆయన యొక్క వేషధారణ వేరు. ఒక ఖడ్గం వేలాడుతుండగా ఉంటాడు యువరాజు, ఆయనది ఒక వేషం. చక్రవర్తి ఆయనది ఒక వేషం. ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు వ్యక్తిగతమైన ఇష్టాయిష్టములతో నువ్వు పాటించవలసినటువంటి నియమానికి ప్రతిబంధకమైన రీతిలో ఘర్షణ కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే 10 మందిలో మనం ఒక్కళ్ళం వేరుగా ఉన్నట్లుగా కనపడుతుంది. 1, 2 ఆ నియమమును ఔదలదాల్చడానికి ఇష్టపడని వ్యక్తి అని తెలిసిపోతుంది. అందుకే అసలు పైవేషంలోనే నియమాన్ని పాటించలేని వాడివి ఇక భగవంతుడు పెట్టిన నియమాలు ఏ ఇతరమైన నియమాలు పాటిస్తావు? ఏ శాస్త్రము నీకు అక్కర్లేదు. అన్ని శాస్త్రములను ధిక్కరించి నేను బ్రతుకుతానన్నవాడు ఆచరణలో తెలిసిపోతోంది. బట్ట కట్టుకోవడంలో ఆయనకి శాస్త్రం తెలియదని తెలుసు. ఆయన పూజ చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఆయన శివలింగానికి అభిషేకం చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఏమీ తెలియని వాడివి అన్నీ తెలిసి ఉన్నట్టు ఎన్ని రకాల మచ్చలు ఒంటి మీద పెట్టుకుంటే, ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటే నువ్వు తెలిసిన్నవాడివి అవుతావు? దాని చేత తెలిసిన్నవాడివి అవుతావా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.